మరలా చెప్తున్నా, నీ ఆటో దోడ దగ్గర కానీ, నీ ఉద్యోగం చేసే దగ్గర కానీ, నీ కూలి పని దగ్గర కానీ, నీ కష్టార్జితంలో లాభాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నావు గుర్తెట్టుకో. అక్కడ వస్తాడు. 20 రూపాయలు పని చేసి 60 రూపాయలు ఇమ్మని యజమాని అడుగుతున్నావా? 10 రూపాయలు సాధ్య దగ్గర 30 రూపాయలు సాధ్య చేస్తున్నావు ఆటో దోడుతూ. ఉద్యోగం దగ్గర నీకున్న గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోకుండా బళ్ళ కింద నుంచి ఎగెడుతున్నావా? ఇవన్నీ నీకు ఎవడు చెప్తున్నాడు? వాడు చెప్తాడు లోన ఉంది, ఇదిగో నీకు అవసరాలు ఉన్నాయి, 30 రూపాయలు తీసుకో తప్పేం కాదు, ఇదిగో నీకు అవసరాలు ఉన్నాయి, లంచం తీసుకో తప్పేం కాదు, ఇదిగో నీకు అవసరాలు ఉన్నాయి. నీ అవసరాన్ని చూపిస్తూ వాడిని టెంప్ట్ చేస్తాడు. చాలా మంది ఎన్ని ఎందుకమ్మా వ్యభిచారం చేస్తామని అడిగితే అన్నదట, మరి ఏం చేస్తామండి, ఏం చేస్తామండి మరి బతకడం ఎలాంటి అలవాటు? అడుక్కు తిన అవసరం, అడుక్కు తిని వ్యభిచారం చేయదు, అడుక్కుని తిను, వ్యభిచారం చేయడం కాదు, అదే బతకడం. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని నీతి నియమాలకు సంవత్సరం అయితే పస్తులు ఉండడం తప్ప అపవాద చెప్పే మాటలు వినే చెప్పండి, సుఖాలు ఎదుక్కోడు. మరలా చెప్తున్నా, అరణ్యంలో ఇశ్రాయేలు రాలిపోయాడు.